విజయవాడ ఎంపీ కేశినేని నాని తాడేపల్లి వచ్చి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. సీఎంతో సమావేశం అనంతరం కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ 4వ తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలు ఏంటో అందరికీ తెలుసు. లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీ కూడా రాజీనామా చేస్తానని చెప్పాను. నేను 2023 జనవరి 16వ తేదీ నుంచి విజయవాడ పార్లమెంటు స్థానం ఇన్ఛార్జిగా అభ్యర్థిగా టీడీపీ కోసం కష్టపడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పార్టీ కోసం కష్టపడిన తీరు మీ అందరికీ తెలుసు. సాధారణ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యత అంతా నా భుజాలపై వేసుకొని పనిచేశాను. పార్టీ తరపున చావులైనా నేను చేశాను, దినాలైనా నేను చేశాను. నా సొంత వ్యాపార సంస్థ కంటే పార్టీయే ముఖ్యమని భావించి టీడీపీ కోసం కృషి చేశాను. 2012లో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. అప్పుడు అందరూ ఎందుకు డబ్బు వృధా చేసుకుంటున్నావు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు అన్నారు.